ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కార్పొరేషన్ 7 మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం 7 గంటల నుంచే తరలి వచ్చి ఓట్లేస్తున్నారు ఓటర్లు. నిజామాబాద్ జిల్లా 47వ వార్డులో ఓటేశారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. అభివృద్ధి చేసే నాయకులను గెలిపించాలన్నారు పీసీసీ చీఫ్. మతం పేరుతో ప్రజల్లో బీజేపీ చిచ్చు పెడుతుందన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. నిజామాబాద్ మేయర్ పీఠం కాంగ్రెస్ దక్కించుకుంటుందన్నారు. ప్రజలంతా ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. నిజామాబాద్ పట్టణంలో రాజ్యాంగం కల్పించినటువంటి అమూల్యమైనటువంటి అవకాశం ఓటు హక్కుని వినియోగించడం జరిగింది. 2.5 గంటల్లో జరిగిన ఓట్ల శాతం చూస్తే కొంచెం తక్కువగా ఉంది. నేను రాష్ట్ర ప్రజలకి ఎక్కడైతే మున్సిపల్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయో, ఏ కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయో అక్కడ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఓటు హక్కు అనేది ఒక అమూల్యమైనటువంటి వరం, రాజ్యాంగం ఇచ్చినటువంటి వరం. ఆ వరాన్ని సద్వినియోగం చేసుకోవాలని, సరైన పద్ధతిలో ఓటు శాతం పెరిగితే క్వాలిటీ ఉన్నటువంటి నాయకులు ఎన్నికే అవకాశం ఉంటుంది. అందుకే నేను రాష్ట్ర ప్రజలకి, నిజామాబాద్ పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. తక్షణమే వచ్చి మీ ఓటు హక్కును వినియోగించుకొని నాణ్యమైనటువంటి నాయకుల్ని ఎన్నుకునే విధంగా దోహదపడాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ వారు చాలా చోట్ల మతం పేరిట ప్రజల్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేశారు, ఇంకా చేస్తూనే ఉన్నారు. కానీ రాష్ట్ర ప్రజలు విఘ్నులు, ముఖ్యంగా నిజామాబాద్ ప్రజల విఘ్నులు, అభివృద్ధిని ఆకాంక్షిస్తున్నట్టుగా మనకున్న సమాచారం. కాబట్టి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మున్సిపల్స్లో 90% వరకు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటూ ఉంటుంది. నిజామాబాద్ పట్టణం కూడా కాంగ్రెస్ కైవసం చేసుకొని మేయర్ జెండా, కాంగ్రెస్ జెండా ఎగరవేస్తాం. అది ఆ ఇబ్బందులు మా దృష్టికి కూడా వచ్చాయి. ఓటర్ స్లిప్ సరిగా పంపకం జరగలేదని నేను ప్రజలు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మీరు బూత్ వద్దకు వచ్చి మీ ఓట్లు ఎత్తుకొని మీ ఐడి ప్రూఫ్ చూపించి ఓటేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం.